హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఫైనల్లీ మిరాయ్ మూవీ చూడడం అయితే జరిగింది. ఓవరాల్గా మూవీ అయితే నాకు పర్లేదు అని అనిపించింది. చాలా రోజులు అవుతుంది మన తెలుగులో ఒక మంచి ఫిలిం వచ్చి. సో మ్యాక్సిమం థియేటర్లో అయితే మిస్ కాకండి. ఈ మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగా అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వచ్చేసి అశోకుడు 9 పుస్తకాలు కనిపెట్టి 9 యోధుల దగ్గర అయితే ఇస్తాడు. ఆ యోధులందరినీ చంపేసి ఆ పుస్తకాలన్నీ తన వశం చేసుకొని అతన్నే గాడ్ అవుదాము అండ్ అట్లనే భూమిని మొత్తం కంట్రోల్ చేద్దామని మంచు మనోజ్ అనుకుంటాడు. సో మంచు మనోజ్ని ఆపడానికి ఈ మూవీలో శ్రేయ ఏం చేసిందనేదే మెయిన్ స్టోరీ. మూవీ స్టార్ట్ అవడమే అశోకుడు సీన్స్ అండ్ ప్రభాస్ గారి వాయిస్ ఓవర్తో ఫస్ట్ 15 మినిట్స్ మంచిగా అయితే తీసుకెళ్లారు. ఆ తర్వాత శ్రేయ గారి ఎంట్రీ అండ్ మెయిన్ స్టోరీ ఏంటి అనేది ఈ 15 మినిట్స్లో చాలా బాగా చెప్పేస్తారు. తేజ సజ్జ ఎంట్రీ సీన్ అయినా, తేజ సజ్జ సీన్స్ అయినా ఫస్ట్ హాఫ్లో నాకైతే చాలా వరకు బోరింగ్ అనిపించాయి. అంతేమనిపించలేదు, చాలా రొటీన్గానే అనిపించింది. తేజ సజ్జ సీన్స్ అన్ని ఫస్ట్ హాఫ్లో అంత అయితే అనిపించలేదు. తేజ సజ్జ ఉన్న సీన్స్ ఫస్ట్ హాఫ్లో, ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో మంచు మనోజ్ గారి క్యారెక్టర్ని చాలా బాగా చూపించారు. ఆ క్యారెక్టర్కి చాలా మంచి ఎలివేషన్స్ పడ్డాయి, చాలా మంచి మ్యూజిక్, చాలా మంచి ఇంట్రో సీన్, చాలా మంచి ఫైట్స్. మంచు మనోజ్ గారి కెరియర్ బెస్ట్ ఎలివేషన్స్ అన్ని పడ్డాయి. అలాగే ఇంటర్వెల్లో సంపతి పక్షి విజువల్స్ అండ్ యాక్షన్ సీన్ కూడా బాగుంది. ఓవరాల్గా డీసెంట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో మంచు మనోజ్ గారికి రెండు ఫ్లాష్ బ్యాక్స్ అయితే పెట్టారు. రెండు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగున్నాయి. ఆ క్యారెక్టర్ ఎందుకు అట్లా బిహేవియర్ చేస్తుంది అని మంచి ప్రాపర్ రీజన్స్ అయితే ఇచ్చారు. ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్లో కూడా తేజ సజ్జ ఉన్న సీన్స్ అంత బాగా అయితే వర్క్ కాలేదు. ఎక్సెప్ట్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తప్ప మిగతా సెకండ్ హాఫ్లో తేజ సజ్జ సీన్స్ అయితే అంతలా వర్క్ కాలేదు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ని చాలా బాగా డీల్ చేశారు. అక్కడ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా బాగా చూపించారు. క్లైమాక్స్లో మనోజ్ అండ్ తేజ సజ్జ మధ్యలో ఫైట్ కూడా ఓకే, మరీ తోపని చెప్పలేను కానీ పర్లేదు. క్లైమాక్స్లో రాముడి రిఫరెన్సెస్ చాలా బాగా వర్క్ అయ్యాయి. గూస్ బంప్స్ అయితే వచ్చాయి. రాముడి క్యారెక్టర్ని చాలా బాగా చూపించారు అండ్ ఆ CGI కూడా చాలా ప్రాపర్గా చేశారు. అండ్ అక్కడ హరిగౌర అయితే చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. ఈ మూవీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి క్లైమాక్స్ ఎందుకు సడన్గా ఆపేశారని అనిపించింది. ఇంకాస్త బాగా చూపిస్తే బాగుండు క్లైమాక్స్. అంతేమనిపించలేదు, రొటీన్ క్లైమాక్స్. అండ్ మనోజ్ గారిని కూడా ఓ రేంజ్లో చూపించే క్యారెక్టర్ని జస్ట్ నార్మల్గా చేశారు. పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది ఈ మూవీకి. పోస్ట్ క్రెడిట్ సీన్లో ఒక న్యూ క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ నాకు ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే అంత అవసరం అనిపించలేదు మూవీకి. ఎక్స్పెషల్లీ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలి. వీళ్ళకున్న 60 crores బడ్జెట్లో ఒక 600 crores బడ్జెట్ రేంజ్ అవుట్పుట్ అయితే డెలివరీ చేశారు. చాలా అంటే చాలా రిచ్గా అండ్ చాలా బాగుంది గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని విషయానికి వస్తే విజువల్స్ అండ్ స్టోరీలో 100కి 100% సక్సీడ్ అయ్యాడు. బట్ మూవీ తీయడంలోనే 50% సక్సీడ్ అయ్యాడు. బట్ 50% ఆ తేజ సజ్జ సీన్స్ అయినా, ఆ క్లైమాక్స్ అయినా ఇంకోస్త బాగా తీసుంటే బాగుండు. హరిగౌర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎక్స్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్లో చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. చాలా ఎలివేట్ చేశాయి యాక్షన్ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ నార్మల్ సీన్స్లలో అంతేం అనిపించలేదు, ఇంకాస్త బాగా ఇస్తే బాగుండు. బట్ ఓవరాల్గా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే తేజ సజ్జ యాక్షన్ సీక్వెన్స్లలో బాగా చేశాడు. బట్ నార్మల్ సీన్స్లలో అంతేం లేదు. అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా బోరింగ్గా రాశారు. ఆ క్యారెక్టర్ సీన్స్ కూడా ఫైట్స్ వరకు ఓకే, బట్ మిగతా సీన్స్లలో అంతేం లేదు ఆ క్యారెక్టర్. హీరోయిన్ రితిక కూడా పర్ఫార్మెన్స్ బాగా చేసింది. బట్ ఆ క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లో యూజ్ చేసినంత బాగా సెకండ్ హాఫ్లో యూజ్ చేయలేదు. బట్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేసింది. శ్రేయ గారి విషయానికి వచ్చేస్తే ఆ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఆ క్యారెక్టర్లో తనైతే జీవించేసింది. పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. శ్రేయ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుండడం వల్లనే చాలా సీన్స్లలో తేజ సజ్జ గారి ఎమోషనల్ సీన్స్కి కనెక్ట్ అవుతాము. అలాగే జగపతి బాబు గారు అండ్ జయరామ్ గారి క్యారెక్టర్స్ని కూడా చాలా బాగానే రాసుకున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేశారు వాళ్ళు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మంచు మనోజ్ అన్న, ఏమన్నా పర్ఫార్మెన్స్ చేసావా? కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసావు. కెరియర్ బెస్ట్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. నీ క్యారెక్టర్ అయితే చాలా బాగా ఉంది అండ్ ఆ క్యారెక్టర్లో నువ్వైతే జీవించేసావు. మనోజ్ అన్న ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారంటే కొన్ని సీన్స్లలో తన పర్ఫార్మెన్స్ తోటి భయపెడతాడు. లిటరల్లీ మూవీని మొత్తం డామినేట్ అయితే చేసేసాడు తన పర్ఫార్మెన్స్ తోటి మనోజ్ అన్న. ఈ మూవీకి ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మనోజ్ అన్ననే. మనోజ్ అన్న స్క్రీన్ మీద కనబడ్డ ప్రతి సీన్ అయితే గూస్ బంప్ స్టఫ్. ఓవరాల్గా మూవీ అయితే నాకు పర్లేదు అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.